సార్ వచ్చారమ్మా సార్ కదా అక్కడ మరి ఉన్నాయా దాంట్లో పెట్టుకున్నామా గడ్డలు అన్నీ ఉన్నాయమ్మా ఇక్కడ ఉన్నాయి సార్ ఉన్నాయి కదా గడ్డలకి నా కాల్ సాక్షి ఆయన సాక్షి వేసుకున్నాం అవును ఏం విషయాలు ఏమన్నా సార్ లేకపోతే అది కానీ అది అగ్లీగా చేశారు తీసే శిలాఫలకం ఉండొచ్చమ్మా అది అగ్లీ అంత పెద్ద చెవులు ఉన్నాయా ఎలా జరిగిందో అలాగే జరగాలి ఓకే సార్ అలా వేయండి సార్ అలా వేయండి సార్ అటు చూడండి సార్ ఒకసారి जोहार प्रपंच मेधावी डॉक्टर बी.आर. अम्बेडकर जोहार प्रपंच मेधावी डॉक्टर बी.आर. अम्बेडकर जोहार प्रपंच मेधावी डॉक्टर बी.आर. अम्बेडकर సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి ఇద్దరు కలిసి విద్యార్థులను కోరుతున్నాను. మ్యూజియం నుండి శ్రీ చంద్రరాముడు గారు సార్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు ప్రదర్శన చేస్తారు. ఆ తర్వాత సభాధ్యక్షులుగా ఎన్టీఆర్ జిల్లా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి నృత్య గీతం. అంబేద్కర్ జయంతి, బాబాసాహెబ్ జయంతి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో ఇప్పుడే మన
స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాం. అసలు ఆ ప్రెమిసెస్ అనేటువంటి చూస్తూ ఉంటే ఎస్ మనకి ఒక విజయవాడ సిటీకి ఒక మణిదీపం లాగా అంత చక్కగా ఎంతోమంది ఇప్పటికే ఉదయం నుండి ఇప్పుడు చూస్తే అనేటువంటిది సుమారుగా 2,000 మంది అంతమంది అనేటువంటి విజిటర్స్ అనేటువంటి చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. నిజంగా అటువంటి మహనీయుడు అటువంటి గొప్ప వ్యక్తి అనేటువంటిది మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎలా ఉండాలో గైడ్ చేశారు కాబట్టి రాశారు కాబట్టి ఈరోజు మైక్ పట్టుకొని మీ అందరి ముందు చాలా గర్వంగా అనేటువంటిది నేను కూడా మాట్లాడగలుగుతున్నాను. సో అంతటి ఒక గొప్ప అవకాశం అనేటువంటిది మనందరికీ కూడా కల్పించినందుకు నిజంగా రాజ్యాంగం అనేది చాలా అమెండ్మెంట్స్ అవుతున్నా బట్ చాలా రాజ్యాంగాలన్నీ కూడా అనేటువంటివి ఏదో విధంగా ఫెయిల్ అవుతున్నా బట్ ఇండియా యొక్క రాజ్యాంగం అనేటువంటిది అమెండ్మెంట్ అవుతున్నప్పటికీ కూడా అది రోజు రోజుకి ఇంకా అనేటువంటిది ఇంకా అది ఇంప్రూవ్ అవుతుందే కానీ ఎక్కడ కూడా దాని యొక్క ఇది తగ్గట్లా. సో అటువంటి గొప్ప వ్యక్తి సెలబ్రేషన్స్ అనేటువంటిది ఈరోజు మరి ఎంసీసీ ఉంది కాబట్టి అందరం అధికారులుగా చేసుకుంటున్నాం. లేకపోతే అనేటువంటిది మన రాజకీయ నాయకుల సమక్షంలో జరగాల్సినటువంటిది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన సార్ సెక్రటరీ గారు మన డైరెక్టర్ గారు అనేటువంటి ప్రత్యేకంగా అనేటువంటి రావడం అది కూడా మళ్ళీ మొన్న లాస్ట్ టైం అనుకున్నాం ఇదేదో గుంటూరుకి పంపిస్తారని లేదు మళ్ళీ విజయవాడలోనే చేస్తామని చెప్పి మళ్ళీ మనకే ఆపర్చునిటీ అంటే ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ అంటే చాలా వక్తలు నాకన్నా మంచి ఎందుకంటే దీంట్లో పూర్తి దాంట్లో పిహెచ్డి చేసినటువంటి సంపత్ అనేటువంటి ఉన్నారు ఆ ఫిలాసఫీ పైన దానిపైన పూర్తిగా అనేటువంటిది. ఒక పాజిటివ్ దృక్పథంతో కూడుకున్నటువంటి వ్యక్తి ఏ విషయాన్నైనా పాజిటివ్గా ఆలోచించేటువంటి ఒక గొప్ప వ్యక్తి హర్షవర్ధన్ గారు ఉన్నారు. మీ అందరికీ కూడా గొప్ప మోటివేటర్ అయినటువంటి గ్రేట్ డైరెక్టర్ అయినటువంటి విజయకృష్ణన్ గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, చిందాములు గారు ఉన్నారు, రఘురామ్ గారు ఉన్నారు. చాలా మంచి విషయాలు అనేటువంటిది మీ అందరికీ అనేటువంటిది ఖచ్చితంగా అనేటువంటి చెప్తారు. నేనైతే మొదటగా నేనే ఎక్కువ మాట్లాడేస్తున్నాను. అంటే ఎందుకు అంటే నేను కొంచెం బయటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి తదుపరి ఇక్కడ కూడా ఇక్కడ స్టడీ సర్కిల్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి అతను కూడా తర్వాత వక్తల మధ్యలో మాట్లాడేటప్పుడు అతను కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఎవరి పేరేమి అతని అబ్బాయి పేరు మన ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడుగా గ్రూప్ 1 ఆస్పిరెంట్ అతను కూడా ఖచ్చితంగా ఈరోజు అనేటువంటిది అందరి ముందు మాట్లాడితే అతనికి ఒక గొప్ప శక్తి అనేటువంటిది ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఒక గ్రూప్ 1 అధికారి మాలా కూడా అవ్వాలి. అతను కూడా ఏదో రోజు ఇదే ప్రాంగణంలో అటుకన్నా ఇటు కూర్చొని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అటువంటి గొప్ప అకేషన్ ఇది. మీ అందరికీ తెలిసిందే అంటే అంబేద్కర్ అనేటువంటిది ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఆ పట్టుదల ఉంటుందే ఆ పట్టుదల అది చిన్న విషయం కాదు, అది గొప్ప పట్టుదల. అది యాక్చువల్గా మనకి అది మహారాష్ట్ర నుండి అనేటువంటిది మహారాష్ట్ర మీన్స్ యాక్చువల్గా మహర్స్ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి దట్స్ మహారాష్ట్ర అని వచ్చింది. ఆ మహర్స్ నుండి అనేటువంటి మహర్ అనేటువంటి ఒక కమ్యూనిటీ నుండి అనేటువంటిది మావు అనేటువంటి ప్రాంతంలో వచ్చి అతను అంటే ఇప్పుడు కూడా సైన్యం ఏదైతే ఉందో సైన్యం అనేటువంటిది ఇప్పుడు కూడా మహర్స్ రెజిమెంట్ అనేటువంటి చాలా స్ట్రాంగ్ ఇప్పుడు కూడా మన ఇండియన్ ఆర్మీలో మహర్ రెజిమెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అలాంటి ఒక సుబేదారికి పుట్టినటువంటి ఒక గొప్ప బిడ్డ ఇది కూడా. అతను కూడా ఏప్రిల్ 14 లాగా అతను కూడా ఆ సంతానానికి 14వ సంతానం ఆ సంతానానికి ఏప్రిల్ 14 చేసుకున్నట్టు మొత్తం 14వ వ్యక్తి మనకి అతను పుట్టినటువంటి వ్యక్తి. అతను చాలా గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అప్పుడు ఉండేటువంటి సొసైటీ అంతా కూడా మీకు చాలా యూట్యూబ్లో వాటిల్లో చదువుతూ ఉంటేనేటువంటి మీకు చెప్తూ ఉంటారు. అతను కూర్చోవడానికి సరిగా అనేటువంటిది బోర్డు మీద రాస్తే అనేటువంటిది వాళ్ళ దగ్గర అక్కడ భోజనం ఉంది అనుకుని చెప్పి రాయడానికి కూడా దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఒక గుర్ర బగ్గీలో అనేటువంటి కూర్చోడానికి కూడా అనేటువంటిది ప్యూన్ వస్తే మాత్రమే వాటర్ ఉండేది లేకపోతే లేదు అని ఇలా చాలా అనేటువంటి డిఫరెంట్
సో ఆ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క గొప్పగా అనేటువంటి ఒక గంట చెప్పొచ్చు ఒక్కొక్క ఇన్సిడెంట్ గురించి. సో ఆ విధంగా అనేటువంటిది ఒక మంచి పొజిషన్లోకి అనేటువంటిది వచ్చి ఎక్కడో కొలంబియా యూనివర్సిటీలో అమెరికాలో అనేటువంటి చదువుకొని తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇప్పుడు కూడా ఇక్కడున్న ఇండియాలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జాయిన్ అవుదాము అనుకునంటే మా ఇంత 145 కోట్లు 148 కోట్లలో ఒక 40 మందికి ఛాన్స్ వస్తుందేమో. సో ఇప్పుడు అలాంటి ఆ విధమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా అనేటువంటి చదువుకొని అక్కడ నుండి మళ్ళీ అక్కడ ఆ బరోడా దానికి రావడము, ఆ బరోడా దాంట్లోకి వచ్చాక అక్కడ కూడా ఈవెన్ ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఈవెన్ రాజు ఏం చేయలేకపోయాడట. సో ఆ అన్టచబిలిటీ నేనేమి చేయలేను భీమరావు అనుకొని చెప్పేసి అని అలాంటి పరిస్థితి నుండి నేను ఇలా కాదు, ఇలా మనం ఎంత చదివినా ఏం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏమి చేసినా కాదు, మనము కూడా పాలిటిక్స్లోకి వచ్చి పాలిటిక్స్లోకి అనేటువంటిది అతని సంపాదన గురించి రాలేదు అంటారు. మరి సంపాదన గురించి రాలేదు, ఎక్కడ కూడా అధికారం గురించి రాలేదు. అది గొప్పతనం. ఎక్కడ ఎవరైతే ఉన్నారో ఆ డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో, సోషల్లీ మార్జినలైజ్డ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి చైతన్యపరుద్దాం, పైకి తీసుకొద్దాం, వాళ్ళకు కూడా అనేటువంటి హక్కులు ఉంటాయని చెప్పి సో ఒక గొప్ప ట్యాంక్, అదేదో మగధ్ ట్యాంక్ అని ఒకటి అంటారు. మగధ్ ట్యాంక్, మగధ్ చెరువు అనేటువంటిది. ఆ చెరువులో అప్పటికే ఏది ఆ మగధ్ మున్సిపాలిటీ రెజల్యూషన్ పాస్ చేసింది. అప్పటికే ఆ బాంబే ప్రెసిడెన్సీ అనే రెజల్యూషన్ పాస్ చేసింది. ఏ రెజల్యూషన్స్ పాస్ చేసినా ఆ ట్యాంక్లోకి వెళ్ళి వాటర్ తీసుకోవాలి అనుకుని అంటే అది ఎవరికి కూడా అనేటువంటిది ఛాన్సే ఇచ్చేవారు కాదట అక్కడ ఉండేటువంటి అప్పర్ కాస్ట్ పీపుల్. అది ఎలా అవుతుంది అనుకొని చెప్పి 1927లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్ళి దాంట్లో వెళ్ళి ఖచ్చితంగా అనేటువంటిది వాటర్ తీసుకోవాల్సిందే, తాగాల్సిందే అనుకొని చెప్పి సో ఆ విధంగా ఒక గొప్ప ఇన్సిడెంట్, ఆ విధంగా ఆ సత్యాగ్రహాన్ని తీసుకొచ్చి ఎంటైర్ ఇండియాలోనే ఎవరు ఈ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ అసలు ఈ మగధ సత్యాగ్రహం అనేటువంటిది చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అనుకొని చెప్పి మొత్తం ఇండియా ప్రపంచమంతా అనేటువంటిది ఈ అంబేద్కర్ గారి గురించి అనేటువంటిది వెళ్ళింది. సో ఇరు పార్టీలు కొట్టుకోవడము, ఇది అది నానం ఎంత చేయాలో అంతా చేసేసారట. అంతా చేశాక అక్కడ ఈవెన్ మానవుడు తాగడానికి ఉండే నీరు యూరిన్, కౌకి సంబంధించిన డంగు, మిల్క్ అంతా కలిపి దాన్ని పొల్యూట్ చేసేసారు కానీ మానవుడు తాగడానికి. కాబట్టి ఇదంతా మలినమైపోయింది. ఈ మలినం అనేటువంటిది పాలతో, యూరిన్తో, డంగుతో అనేటువంటిది మళ్ళీ ప్యూరిఫై చేద్దామన్నారే కానీ దానిని మళ్ళీ ఇంప్యూరిటీ చేసేసారు కానీ దాన్ని యాక్చువల్గా వాటర్ అనేటువంటిది ఆ విధంగా 1927 దానిని ఆ లోకల్గా ఉన్నటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చేసి వెంటనే ఆపేసేయండి అని. కలెక్టర్ నో, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ సిఆర్పిసి ఆర్డర్స్ అని చెప్పి చాలా క్లియర్గా అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాన్ని వాళ్ళు అప్పర్ కాస్ట్ అంతా కూడా వెంటనే సివిల్ కోర్టుకు వెళ్ళి 1927 నుండి 1937 వరకు 10 సంవత్సరాలు సంహౌ మళ్ళీ ఎవరిని వెళ్ళనివ్వకుండా ఇంజెక్షన్ ఆర్డర్స్ గురించి ట్రై చేసి చివరికి ఇతను జ్యూరిస్ట్ కాబట్టి మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఆర్డర్స్ని అన్నింటినీ కూడా కొట్టివేయబడి తిరిగి మళ్ళీ 1937లో అనేటువంటిది మొత్తం అందరూ కూడా వెళ్ళేటట్టుగా అనేటువంటి చేసినటువంటి గొప్ప మహనీయుడు. అందుకే ఇంకా ఆ మార్చి 20వ తారీఖుని సోషల్ ఎంపవర్మెంట్ డే అనేటువంటిది ఇంకా మనం పెట్టుకుంటే ఎందుకు చేస్తాము అనుకుంటే దట్స్ ద వెరీ రీజన్. సో ఆ మగధ సత్యాగ్రహ గురించి ఒకసారి పిల్లలంతా ఉన్నారు. ఏదైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఐ థింక్ అది రత్నగిరి డిస్ట్రిక్ట్లో ఎక్కడో ఉంటుంది. ఆ సత్యాగ్రహ గురించి ఒక మంచి బుక్ ఉంటుంది, ఒకసారి చదవండి. చదివితే అనేటువంటిది దాంట్లో అతని యొక్క పట్టుదల అన్నీ తెలుస్తుంది, అతని యొక్క టాలెంటు. ఓకే, సో ఆ విధంగా అతను స్వతహాగా అనేటువంటి చాలా షార్ప్గా ఉండేటువంటి వ్యక్తి. సో నాట్ ఓన్లీ అది ఎకనామిక్స్ అనే కాదు, ఎకనామిక్స్లో జనరల్గా చాలా స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇటు మ్యాథ్స్లో అంతే స్ట్రాంగ్గా అనేటువంటిది ఉంటారు, ఇటు లాజిక్లో అంతే ఉంటారు, లాలో అలాగే ఉంటారు, అన్ని విధాలుగా అంతా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మొత్తం చదివి ఎంటైర్ ప్రపంచాన్నే పూర్తిగా అర్థం చేసుకొని సో ఇక్కడ మనం చేయాల్సింది అనేటువంటి చాలా ఉంది. ఇటువంటి క్లాసెస్ అనేటువంటివి అంతా కూడా పైకి రావాలనుకొని చెప్పి అంత గొప్పగా అంత చక్కటి కాన్స్టిట్యూషన్ అనేటువంటిది రాయగలిగారు. కాబట్టి ఈరోజు ఇండియా అనేటువంటిది ఇంత ఓకే ప్రజాస్వామ్యం అనేటువంటిది చక్కగా ఈ 52 నుండి ఈ రోజు వరకు ఉండే ఎలక్షన్స్లో
ఒక 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 గవర్నమెంట్ నుండి ఇంకో గవర్నమెంట్కి చాలా బ్లడ్ సెట్స్ చాలా కంట్రీస్లో జరుగుతూ ఉంటాయి. బట్ ఎటువంటిది లేకుండా చాలా స్మూత్గా అనేటువంటిది గవర్నమెంట్ మార్పు అయిపోతుంది అనుకోనంటే మనకి అటువంటి ప్రజలున్నారు, అటువంటి కాన్స్టిట్యూషన్ ఉంది, అటువంటి గొప్ప వ్యక్తి అనేటువంటిది రాసినందుకు నిజంగా ఆ గొప్ప వ్యక్తి గురించి ఈరోజు నాకు మాట్లాడే అవకాశం అనేటువంటి వచ్చినందుకు చాలా ధన్యుణ్ణు. సో ఈ చక్కటి కార్యక్రమం అనేటువంటిది ఈ కార్యక్రమాన్ని మొదటిగా సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ మన విజయవాడలో అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు గారి భవన్లో అనేటువంటిది జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన హర్షవర్ధన్ గారు, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అనేటువంటిది, డైరెక్టరు, ఇతర అధికారులందరూ కూడా, మా జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా అనేటువంటి రావడం జరిగింది. సో మొన్ననే ఇక్కడే వారం క్రితం మన బాబూజీ గారిది చేసుకోవడం, ఇక్కడ మరో గొప్ప వ్యక్తి మనం ఏంటంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే కొలంబియా యూనివర్సిటీ ఎంటైర్ వరల్డ్లోనే ఒక గొప్ప వ్యక్తులు ఒక 100 మందిని లిస్ట్ అవుట్ చేస్తే సో ఎంటైర్ వరల్డ్లో కొలంబియా యూనివర్సిటీ నుండి బయటకు వచ్చినటువంటి దాంట్లో నెంబర్ 1 ప్లేస్లో మన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఉండడం అది గొప్పతనం. అటువంటి వ్యక్తి మన కాన్స్టిట్యూషన్ అనేటువంటిది రాయడం, సో భారతరత్న అనేటువంటిది మన ప్రభుత్వం కూడా అనేటువంటిది గుర్తింపు అనేటువంటి ఇవ్వడం, అటువంటి ఆ వ్యక్తిలో ఉండేటువంటి పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదల అనేటువంటిది ఇప్పుడు పిల్లలందరికీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అనేటువంటిది యాక్చువల్గా అయితే అదంతా కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత అనేటువంటి అధికారులుగా అనేటువంటిది మాకు ఉంది. సో ఆ విధంగా పిల్లలందరికీ కూడా అతనిలో ఉండేటువంటి గొప్ప క్వాలిటీస్ని ఈరోజు ఏదో హాలిడే అని కాకుండా 14th అని కాకుండా అతని క్వాలిటీస్ని ఒకసారి చెప్పాలని చెప్పేసిన దాంతో ఈ కార్యక్రమం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేటువంటి చేయడం, సో దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది.